హాయ్ అందరికి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే పోచమ్మ చేసుకుంటున్నామండి. మేమైతే ప్రతిసారి ఆదివారం చేసుకునే వాళ్ళం. ఈసారి అయితే కొత్తగా గురువారం చేస్తున్నాం. కొత్తగా అంటే ఇక్కడ ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ మొన్న పోయిన 2 వారాల కింద చేసేసారు. మేమే లేట్ చేసినాం అన్నట్టు. లేట్ చేస్తున్నాం కాబట్టి ఆమె మొక్కులు అమ్మ మొక్కులు అమ్మవారికి ఉపయోగించాలని అయితే మేమైతే ఈరోజు పోచమ్మ చేసుకుంటున్నాం. ఎట్లా చేస్తాం, ఏంటి, ఏమైతుంది, ఎట్లా బోనము అది ఇదని వీడియోలు చూసేయండి. మన వీడియోకి వెళ్ళిపోదాం రండి. మన బోనం అయితే అయిపోయింది. పోచమ్మకు బోనము చేసేసినాం అన్నట్టు. బోనం రెడీ అయిపోయింది, పోవాలి. బోనం రెడీ అయింది కానీ మనం బోనాన్ని పూజించుకోవాలి కదా. పూజించుకున్న తర్వాత వెళ్దాం. ఎట్లా అవుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం. మా ఫోటోలు దీపం ముట్టించుడు అయిపోయింది. ఆ దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా మాకు బోనం తీసుకొని ఇప్పుడైతే తల్లి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాం. అమ్మవారిని మీకు అందరికి ఇస్తాం. ఎట్లుంది అమ్మవారి ఆశీస్సులు మీ అందరు తీసుకోరు. అమ్మవారు బాగుంటది. చూద్దాం, వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఎట్లా వెళ్తాం ఏంటి వీడియో చూడండి. ఓకే. అయితే బోనానికి పువ్వులు తీసుకొచ్చిండు మా వాళ్ళు. పోచమ్మ బోనం చేస్తామని రెడీ అయినాం. మా దండంతా కూర్చున్నారు. నువ్వు కూడా తెలుసు అదే మన బోనం అయితే రెడీ అయింది. బోనాన్ని పుదియడానికి పువ్వులు, పసుపు, కుంకుమ అన్ని రెడీగా పెట్టుకున్నాం. మనం అయితే పోచమ్మని పుదించుకున్నాం బోనాన్ని. పోచమ్మ బోనం అయితే ఇంకా వేసుకుంటున్నాం. ఈసారి అయితే మా జాలి కట్టరు, ఆ జాలి పక్కన జాలి. మా పెద్దవాడు చూడు ఎట్లా అవుతారో. టీవీ అంటే పండుగ మా వాళ్ళకు. జేజ మొక్కుతున్నావా? ఏమని మొక్కుతున్నావే? జేజ మొక్కుతున్నావా? అక్కడ ఉందా జేజ? ఏమని మొక్కుతున్నావు? జేజా జేజా మొక్కు. మచ్చిన చూపించలేదు. మేమైతే పోచమ్మ బోనం ప్రతిసారి ముందే ఎత్తున్నాం. ఈసారి ఇక్కడ చేసిన వాళ్ళ కంటే లేట్ అయిపోయింది. కొబ్బరికాయలు తీసుకురండి. ఇంకా ఫ్యాన్ బంద్ చేయి మొత్తం. ఫ్యాన్ బంద్ చేయి. అన్నలా ఎక్కడి నుంచి వచ్చారు అన్నలు? రియాన్షు బోనం చేసే దగ్గర ఆట ఆడద్దు.
బంద్ చేయదు వస్తుంది. మన బద్ది పోషమ్మకైతే బోనం రెడీ అయిపోయింది. ఇంకా ఆరం చేసిన వ్యాపారీలు వర్కరా బోనంలో పెడదాం పో. కోసలు కట్టుకురా మా బోనం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెడతా. ఈసారి అయితే ఇట్లా కొంచెం వెరైటీగా వేయాలనుకున్నా వెరైటీగా వేసిన. తడియొద్దు కోసం బోనాలు. మా బోనం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా బోనం అయితే ప్రతిసారి లాగా కాకుండా కొత్తగా చేసినాం అనుకుంటున్నాం. మీలో ఎంతమంది మా బోనం నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పోచమ్మ గుడి కడిగి వేసింది పోతాం. గుడి కడిగి పోతుంటే ఎట్లా పోతాం ఏంటి అని వీడియో అయితే తీస్తాము. ఎట్లుంది వీడియో, ఎట్లా వచ్చింది, మన అమ్మవారిని కూడా మీకు చూపిస్తాము. ఎట్లా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మన అమ్మవారు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే మనం ప్రతిసారి చేసే వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఈసారి కూడా అక్కడికి వెళ్ళి మన పోచమ్మ తల్లిని అయితే చూద్దాండి. అందరైతే మాతో పాటు మన అమ్మవారి దగ్గరికి రండి, చూపిద్దాం.